దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మేము గ్రహించవలసిన సత్యమును గ్రహించడానికి, ఆ ప్రకారము జీవించి మిమ్మలను మహిమపరచడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడున్నటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో, చేదు అనుభవాల్లో మనము విశ్వాసములో బలముగా స్థిరముగా ఉండి ముందుకి కొనసాగాలనే ఆలోచనతో దేవుడు ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథము 43వ అధ్యాయమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న 5 వచనాలు మనం చదువుకుందాము, ఆ తదుపరి ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 1 నుండి ప్రారంభము. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. కీర్తనల గ్రంథము అందులో ఉన్నటువంటి 43వ అధ్యాయము రాసినటువంటి కీర్తనాకారుడు తనకున్నటువంటి పరిస్థితులను, తనకున్నటువంటి విషమించిన పరిస్థితులు, చేదు అనుభవాల్లో తను ఎలా స్పందించాడు, ఈ అధ్యాయంలో నుంచి దేవుడు మనం ఏమి నేర్చుకోవాలని కోరుతూ ఉన్నాడో ఒకసారి ఈ అధ్యాయం లోపలికి చూస్తే, ఈ కీర్తనకారుడు ఇక్కడ తను ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనిస్తే, చుట్టూ ఉన్న పరిస్థితి, భక్తి లేని జనము మధ్య ఉన్నాడు, కపటము కలిగినటువంటి జనుల మధ్య ఉన్నాడు, దౌర్జన్యము చేసే వారి మధ్యలో ఉన్నాడు. అది ఎక్స్టర్నల్గా మనం చూసినప్పుడు తన యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. బాహ్య సంబంధంగా మనం చూస్తే భక్తి లేని జనాలు ఉన్నారు, భక్తి లేని జనాలు ఉన్నారు. ఇష్టానుసారంగా దేవుని భయము లేనటువంటి, దేవుని విలువ తెలియని వారు, దేవుణ్ణి ప్రేమించని వారు, మరి వారి మధ్యలో ఈ కీర్తనకారుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే కపటము కలిగి, పైకి ఒక మాట, లోపల అంతరంగంలో మరొక ఆలోచన, ఇలాంటి జనుల మధ్య ఉన్నాడు. దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, అన్యాయముగా ఎదుటి వారిని, వారికి ఉన్నటువంటి ఆస్తిని కానీ, వారికి ఉన్నటువంటి విషయాలను కానీ దోచుకుంటూ ఉండేటువంటి ప్రజల మధ్య ఈ కీర్తనాకారుడు ఉన్నాడు. తన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బాహ్యంగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాడు. రెండవది, అంతరంగంలో ఉన్న పరిస్థితులను కూడా గమనిస్తే 5వ వచనములో, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ప్రాణము కూడా, అంతరంగంలో ఉన్న ప్రాణము కూడా, ప్రాణము కావచ్చు, మనస్సు కావచ్చు, అది పరిస్థితుల మీద ఆధారపడి, పరిస్థితుల మీద ఎక్కువగా ఫోకస్ చేసి అది లోపల తొందర పెడతా ఉంది. బయట జనుల నుండి సరి అయిన పరిస్థితులు ఈ కీర్తనకారుడికి లేవు. అంతరంగంలో కూడా తన ప్రాణము తనను తొందర చేస్తున్నట్టుగా ఉంది. 1 బయట పరిస్థితులు, 2 అంతరంగము, 3 దేవుని విషయానికి వచ్చేటప్పటికి 2వ వచనము, దేవుడు కూడా నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నన్ను దూరముగా పెట్టావు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నేను పూర్తిగా నీ మీద ఆధారపడ్డాను, నిన్నే నమ్ముకున్నాను, నీవే నా దేవుడవు. కానీ పరిస్థితి ఎలా ఉందంటే, నీవు నన్ను విడిచిపెట్టేసావు, నీవు నన్ను త్రోసివేసావు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రజల వైపు నుంచి చూస్తే వ్యతిరేకత ఉంది, అంతరంగంలో తొందర ఉంది. పోనీ దేవుడన్నా మన పక్షాన నిలిచి ఉన్నాడా? అది కూడా లేదు.
ఈ భక్తునికి అలాంటి పరిస్థితులు, ఈ పరిస్థితుల మధ్య తాను పారిపోవట్లేదు. ఇలాంటి పరిస్థితులు మనకు ఉంటే మనము దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. ప్రార్థన అంటే విసుకొచ్చేస్తుంది, వాక్య ధ్యానం అంటే విసుకొచ్చేస్తుంది. ఏ వాక్యము విందామన్నా కూడా వినాలని ఆలోచన ఉండదు, ఇంకేం దేవుళ్ళే అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి మనలో మనము ప్రార్థన చేసి దేవుడు ఒకవేళ వెంటనే ఇవ్వకుండా, మన ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నటువంటి జటిలమైన పరిస్థితులు ఏమైనా ఉంటే మనకు కూడా ఇలాగే అనిపిస్తుంది. బయట చూసిన పరిస్థితుల వ్యతిరేకం, అంతరంగమా నిద్రపోనివ్వట్లేదు, సమాధానం లేదు, తొందర ఎక్కువ, తొందర. ప్రాణము మనసు ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి దేవుని వైపు చూడకుండా మనల్ని తొందర పెడుతూ ఉంటుంది. అంటే శరీర మనస్సు చెప్పాలంటే తొందర పెడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ దేవుని వైపును చూసినా వెంటనే సమాధానం రానప్పుడు మనకి ఎలాగుంటుందంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను దూరం చేశాడు, నా భక్తి దేవుని ముందు ఎన్నికైందిగా కనబడట్లేదు, దేవుడు నన్ను లక్ష్య పెట్టట్లేదు, పట్టించుకోవట్లేదు అని దేవుడు కూడా విడిచిపెట్టేశాడు అన్నట్లుగా మరి మనకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కూడా అనిపించవచ్చు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏం చేస్తున్నాడంటే, ఇలాంటి పరిస్థితుల్లో తన హృదయము నిలుపుకొని దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవే 3-4 వచనాలు. 3వ వచనము, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపును. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపిస్తాయి. జటిలమైన పరిస్థితుల మధ్యలో, విషమించిన పరిస్థితుల మధ్యలో, అంతరంగములో తొందర, సమాధానము లేని ఈ స్థితిలో నీ వెలుగును నీ సత్యమును బయలుదేర్చేయము, అవి నాకు త్రోవ చూపిస్తాయి. అంటే నీ వెలుగు అంటే, దేవా నేను నీ వైపు నుంచి ఈ పరిస్థితిని నేను చూడడానికి నా కన్నులు తెరువము, నా హృదయము తెరువము, నా గ్రహింపు తెరువము. నీ వైపు నుండి ఈ పరిస్థితిని నేను చూసి ఈ చేదు అనుభవాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నా ప్రార్థన వెంటనే ఆలకించబడట్లేదు, చిన్న అవసరాలు తీర్చబడుతూ ఉన్నాయి కానీ పెద్ద అవసరాలు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా అవి ఇంకా ఎందుకు తీరటం లేదు, ఇవి నేను అర్థం చేసుకోవాలంటే నీ వెలుగు నీ సత్యము బయలుదేరు చేయము. అంటే నీ వైపు నుండి నేను చూసి వీటిని అర్థం చేసుకోవడానికి, ఈ పరిస్థితులు ఎందుకు ఇలాగున్నాయి అర్థం చేసుకోవడానికి నా కన్నులు తెరువుము, నా హృదయము తెరువుము, నా గ్రహింపు తెరువుము అని మరి కీర్తనాకారుడు ఉన్న పరిస్థితుల్లో, చేదు అనుభవాల్లో నుండి పారిపోకుండా తన హృదయము నిలుపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపిస్తాయి. నా కన్నులు తెరవండి, నా హృదయమును తెరవండి. నీ వైపు నుండి చూసినప్పుడు ఈ పరిస్థితుల యొక్క ఉద్దేశం ఏమిటి, వీటి అంతం ఏమిటి, వీటి అంతములో నాకు జరగబోయే ఆశీర్వాదం ఏమిటి, నేను గ్రహించడానికి సహాయం చేయదేవా అని ఇక్కడ ఈ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. పారిపోవట్లేదు, భయపడట్లేదు, ఎవరిని నిందించట్లేదు, తను కూడా నిరుత్సాహపడిపోవట్లేదు. కనబడుతున్న ఈ పరిస్థితులు దేవుడు విడిచిపెట్టేసినట్టుగా, మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తనకు వ్యతిరేకంగా, కపటముగా, దౌర్జన్యముగా, భయం లేదు, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు, తన మీదకు వస్తున్నారు, నాకు న్యాయం తీర్చుము దేవా అని ప్రార్థన చేస్తూ తను పారిపోవట్లేదు. అంతరంగంలో తొందర ఉన్నది. పరిస్థితులు, అవసరాలు తీరే విషయంలో మనకు కూడా అంతరంగంలో తొందర ఉన్నది, మన వైపు నుంచి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఈ కీర్తనాకారుడు రాసినటువంటి ఈ మాటలు తన అంతరంగంలో నుంచి, ఆ ఆవేదనలో నుంచి చేసిన ప్రార్థన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపును. దేవా నీ వైపు నుండి నేను పరిస్థితిని చూడటానికి నాకు నా కన్నులు తెరువము, నా హృదయము తెరువము, నా గ్రహింపు తెరువము, అందులో ఉన్న సత్యమును నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేయదేవా, నీ వెలుగు నీ సత్యం. చాలాసార్లు మనము ఇలాంటి ప్రార్థన చేయడానికి మనస్సు రాదు, హృదయం రాదు. అయితే మనము ఎటువంటి విషమించిన పరిస్థితుల్లో సైతము కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే
దేవుడు తన ఆత్మ ద్వారా ఎలాంటి ప్రార్థన చేయాలో మనము నేర్పిస్తాడు, నడిపిస్తాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అంటారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని. ఇక్కడ పరిస్థితుల్లో ఈ భక్తునికి దేవుడు త్రోసివేసినట్టుగా కనబడతా ఉంది. కానీ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటా ఉంది. పరిస్థితులు త్రోసివేసినట్టుగా, దేవుడు విడిచిపెట్టేసినట్టుగా, దేవుడు మౌనంగా ఉన్నట్లుగా, అసలు ఏం పని చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, నేను నా గురించినటువంటి ఆలోచనే లేదు, కన్సర్నే లేదు అన్నట్లు మనకు మామూలుగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని వెలుగు, దేవుని సత్యము మనం అర్థం చేసుకుంటామో, మన గ్రహింపులోకి వస్తుందో, అప్పుడు మనము చాలా క్షేమకరమైన స్థితిలో ఉన్నామని, దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడని, ఎన్నో గొప్ప గొప్ప దీవెనలు, ఆలోచనలు కలిగి ఉన్నాడని మనము అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మన ప్రార్థన వెంటనే ఆన్సర్ చేయబడట్లేదా, మన అవసరాలు తీరట్లేదా, వెంటనే తీరకపోతే మనము చుట్టూ పరిస్థితులను చూసి, వ్యక్తులను నిందించి, మనము నిరుత్సాహపడి, ఎవరు దొరకపోతే ఇక దేవుని కూడా నిందించే పరిస్థితిలో ఉంటున్నామా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు రాసినటువంటి ఈ గొప్ప ఆలోచన, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేమో, అవి నాకు త్రోవ చూపించును, అవి నాకు త్రోవ చూపును. నీ వైపు నుండి నేను ఆలోచన చేస్తే, అందులో సత్యము గ్రహిస్తే, నీ ప్లాన్ ఏంటో, నీ క్రియలేంటో, క్రియల ఉద్దేశం ఏంటో, వాటిని అందులో ఉన్న సత్యాన్ని నేను గ్రహిస్తే అవి నాకు త్రోవ చూపిస్తాయి. మెల్లమెల్లగా నేను అడుగులు వేసుకుంటూ విశ్వాసము నుండి తొలగిపోకుండా నేను నీ వైపు చూసి నెమ్మది పొంది ఇంకను నిన్ను స్తుతిస్తూ ముందుకి వెళతాను అన్నట్లుగా మనము ఇక్కడ ఆలోచన చూడవచ్చు. అవి నాకు త్రోవ చూపును. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దారులు మూసుకుపోయినట్లుగా కనబడుతూ ఉన్నాయి. దేవుడు కూడా మౌనంగా ఉన్నట్లు కనబడతాడు, అసలు ఏమీ చేయట్లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన గ్రహింపు తెరవబడుతుందో, దేవుడికి గొప్ప ప్లాన్, గొప్ప ఆశీర్వాదము దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఎంతో ధైర్యం వస్తుంది, ఎంతో ప్రోత్సాహం కలిగి ఉంటాము. మనము ఇతరులను మరి ప్రోత్సాహపరుస్తాము. మనం ఎప్పుడైతే ధైర్యమును దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నప్పుడు, మనమే అందరినీ నిందిస్తూ, మనమే మన కోణంలో, మన ఆలోచనలో, మన అనుభవంలో, మన జ్ఞానంలో మనము చూసి, మనకు విషయాలు పూర్తిగా తెలియక పూర్తి సమాచారం కూడా ఒక్కొక్కసారి మన దగ్గర ఉండదు. కానీ మనం మాత్రం పూర్తిగా అర్థమైనట్లుగా ఆలోచన చేసి కంగారు పడి భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర్చేమో, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. నీ వెలుగు ఎప్పుడైతే బయలుదేర్చేస్తావో, నా మీద ప్రకాశింపచేస్తావో, నీ సత్యమును నాకు ఎప్పుడైతే బయలుపరుస్తావో, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వస్తాయి. దేవా, నా కన్నులు తెరవండి, నా హృదయం తెరవండి, ప్రస్తుత పరిస్థితిని ఎలా అర్థం చేసుకొని నేను ఇందులో నుంచి బయటికి రావాలో సహాయం చేయండి దేవా అని ఈ ప్రార్థన మనం చేయాలి ప్రధానంగా. ఒకవేళ అవసరాలు తీరట్లేదు, ప్రభు మాట్లాడట్లేదు, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, అంతరంగంలో వేదన, తొందర, బయట చూసినా కూడా ఎవరు మనకు సహాయం చేసేవారు లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎవరిని వ్యక్తులను నమ్ముదామన్నా ఎవరి స్వార్థం వారిది, ఎవరి వేషధారణ వారిది. వ్యక్తులను నమ్మే పరిస్థితి లేదు. అంతరంగంలో ఒకటే తొందర, సమాధానం లేని స్థితి. అయితే ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ ఉదయకాలంలో. 4వ వచనము, అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని యొద్దకు చేరుదును. అప్పుడు బలిపీఠం నొద్దకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని యొద్దకు చేరుదును. ఎందుకంటే ఆయన వెలుగు, ఆయన సత్యము మనకు బయలుపరచబడింది కాబట్టి మనకు ధైర్యం వచ్చింది. మనం ఓపిక తెచ్చుకున్నాం. మెల్లమెల్లగా విశ్వాస పడుగులు ముందుకు వేస్తూ మనం ధైర్యంతో ముందుకు వెళుతూ
దేవుని యొద్దకు మనము ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఎస్, యేసు ప్రభువు మన గురించి ప్రాణమే పెట్టాడు. మన పరిస్థితుల గురించి పట్టించుకుంటాడు. మన ప్రతి అవసరము, ఒకవేళ మనం ఆలోచన చేస్తే రాత్రి 10, 11, 12 ఆ టైంలో పడుకుంటాం. ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు లేస్తాము. కానీ మనం పడుకున్న దేవుడు పడుకోడు. ఆయన నిద్రపోని దేవుడు. మనం నిద్రపోతూ ఉంటే చూస్తూ ఉంటాడు. తెల్లవారి లేచిన తర్వాత వీరికి ఏమేమి కావాలో ఆయన అరేంజ్ చేస్తాడు, ప్లాన్ చేస్తాడు. ఎలా సమకూర్చాలో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్రాణమే పెట్టినటువంటి దేవుడు పట్టించుకోడు. పరిస్థితుల్లో పట్టించుకుంటాడు. మనము నిద్రపోతాము అలసిపోయి, కానీ దేవుడు నిద్రపోని దేవుడు. ఆయన మనల్ని మన విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో, ప్రతి విషయంలో భౌతిక సంబంధమైన అవసరాలు కావచ్చు, ఆత్మ సంబంధమైన అవసరాలు కావచ్చు. మనం అనుకుంటా ఉంటాము భౌతిక సంబంధమైన అవసరాలు పట్టించుకోడేమో అనుకుంటాం. కాదు, భౌతిక సంబంధమైన అవసరాలు, ఆత్మ సంబంధమైన అవసరాలు అన్నీ కూడా పట్టించుకుంటాడు. తగిన సమయం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆయనకి మహిమ వచ్చే రీతిలో ఆయన సహాయం చేస్తాడు. ఈ లోపల మనం కంగారు పడి ఎవరినో నిందించిన అవసరం లేదు, మనల్ని మనం నిందించుకోని అవసరం లేదు. చాలాసార్లు మనము గతంలో మనం చేసినటువంటి నిర్ణయాలను బట్టి చాలా బాధపడిపోతూ ఇంకనూ కృంగిపోతూ ఉంటాం. ఒకప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలను బట్టి నేను ఇలా ఉన్నాను. అఫ్కోర్స్ అది వాస్తవమే అయ్యుండొచ్చు. కానీ ప్రభు దగ్గర హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే మన పాపమును ఒప్పుకుంటామో దేవుడు క్షమిస్తాడు. దేవుడే క్షమించిన తర్వాత, దేవుడే మర్చిపోయిన తర్వాత మనము పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకొని కృంగిపోతూ ఉన్నాము అంటే అది అపవాది ఆలోచనే తప్ప దేవుని ఆలోచన కాదు. దేవుడు మనకి పాఠాలు నేర్పించే విషయమై కొంత కాలం పొడిగించవచ్చు మన అవసరం తీర్చడం అనేది. కానీ ఈ లోపల మనం పదే పదే గతాన్ని గుర్తు తెచ్చుకొని ఒకప్పుడు నేను తీసుకున్న నిర్ణయాల వలన ఇలా అయిపోయాను, ఇక నాకు నిరీక్షణ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ తలంపులకు చోటు ఇవ్వాల్సిన పనే లేదు. చెప్తాను, మన బైబిల్లో మనకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ప్రాణమే పెట్టినటువంటి దేవుడు పట్టించుకుంటాడు తప్పకుండా. అయితే ఈ లోపల కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, కొన్ని విషయాల్లో రియలైజ్ అవ్వాలి. గతంలో కొన్ని ఆలోచనలు చేసి మనకు అదే కరెక్ట్ అనుకున్నాం. కానీ దేవుడు కొన్ని విషయాలు బయలుపరచాలి అని అంటే ఆయన ఆజ్ఞలు మనం నేర్చుకోవాలి, ఆయన కట్టడలు మనం నేర్చుకోవాలి. ఆయన విషయం మనకు అర్థం అవ్వాలంటే నేను శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటాడు. మరొక చోట నేను నీ ఆజ్ఞలను కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట మేలాయను అంటాడు. కాబట్టి మనకు చేదు అనుభవాల్లో వెళుతూ ఉన్నప్పుడే చాలా విషయాలు నేర్చుకుంటాము. అన్ని అవసరాలు తీరితే ప్రభు దగ్గర కొద్దిసేపు కూడా మనం గడపం. ప్రభు అవసరం నాకు లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తాం. చేదు అనుభవాలు మనకు మంచివే. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యక్తులను నిందించకుండా, మనల్ని మనం నిందించుకోకుండా, లోపల ఉన్నటువంటి తొందరలను ఎంకరేజ్ చేయకుండా దేవుని మీద పూర్తిగా ఆధారపడుతూ ఈ ప్రార్థన కానీ చేయగలిగితే దేవుడు మనకు సహాయం చేస్తానని దేవుడే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలంలో. 3వ వచనం మరొకసారి చదువుకుందాము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడని అవసరం లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుని చేయి దాటిపోయిన పరిస్థితి ఏది ఉండదు. చూస్తూ ఉంటాడు, సహాయం చేస్తాడు. తగిన సమయంలో మనము ఆయన కొరకు కనిపెడుతూ ఈ ప్రార్థన చేయాలి. వాక్యం అంటే నిర్లక్ష్య స్వభావం కానీ, ప్రార్థన అంటే నిర్లక్ష్య స్వభావం కానీ, వాక్యం వినటం కానీ, ధ్యానం చేయటంలో కానీ ఏమాత్రము విసుగు చెందకుండా పూర్తిగా దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే
ఎంతో ఆశీర్వాదము వేచి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా గొప్ప మాటలు రాసినటువంటి కీర్తనకారుణ్ణి మన ముందు ఉంచి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ కీర్తన రాసినది ఎవరో మనకి తెలియదు. ముందు కీర్తన కోరహ కుమారులు రాశారు, తర్వాత కీర్తన కూడా కోరహ కుమారులు రాసిందే. మేబీ అయి ఉండొచ్చు, కోరహ కుమారులే రాసి ఉండవచ్చు ఈ అధ్యాయం కూడా. ఎందుకంటే సేమ్ ఈ అధ్యాయము 43:5లో ఉన్నటువంటి మాటలే 42:11లో కూడా ఉన్నాయి. సో ఇవి రిపీట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సరే, ఎవరు రాసినప్పటికీ కూడా వారి అనుభవం అనేటువంటిది ఎంతో విలువైందిగా దేవుడు మన కళ్ళ ముందు ఉంచుతూ ఉన్నాడు. పరిస్థితిని చూసి భయపడవద్దు, పారిపోవద్దు, నిందించవద్దు. దేవునికి మాత్రము సమస్తము సాధ్యము అని మనం గ్రహించాలి. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర్చేమో. ఎన్నిసార్లు ఈ మాట మాట్లాడుకుంటున్నా కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంది, ఎంతో ధైర్యం వస్తుంది, విశ్వాసం బలపరచబడతా ఉంది. కాబట్టి ఈ మాటలు యందు లక్ష్యం ఉంచుతాము, ఈ మాటలను ధ్యానం చేయమని, ఈ మాటల ప్రకారము ప్రార్థన చేయమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ అధైర్యపడకుండా మనము ధ్యానమును కొనసాగిద్దాము, ముందుకు వెళ్దాము. ఇలాంటి ప్రార్థన ఇది చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకపోతే, దేవుడు తన ఆత్మ ద్వారా నడిపించకపోతే ఇలాంటి మాటలు మనం పలకలేము. మనము కేవలము పరిస్థితులను చూసి పారిపోయే వారిగా మాత్రమే ఉంటాము, నిందించే వారిగా మాత్రమే ఉంటాము, మనల్ని మనం నిందించుకునే వారిగా మాత్రమే ఉంటాము. కానీ మనం ఎప్పుడూ కూడా దేవునితో సహవాసములో ఉండాలి, దేవుని స్వరం వినేటువంటి పరిస్థితిలో ఉండాలి, దేవునికి పూర్తిగా అప్పగించుకున్న స్థితిలో మనం ఉండాలి. అప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడతాము. దేవా, నీ వైపు నుండి నేను చూడడానికి సహాయం చేయదేవా. మన హృదయం నిలుపుకోవడానికి, ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే పూర్తిగా దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు. కాబట్టి ఆ మాటల చేత మనం ధైర్యపరచబడుతూ ముందుకు వెళ్దాము. మనము క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగము భక్తి జీవితానికి స్థిరమైన బలమైన పునాదులు వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా యేసు ప్రభు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగము మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ రాబోయే పరిస్థితులు కానీ మనము ఎదుర్కొని ధైర్యముగా జయ జీవితం కలిగి విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అని అంటే, స్థిరమైన బలమైన పునాది వేసుకోవాలి అని అంటే, ఈ క్రొత్త నిబంధనలో మనకి యేసు ప్రభు మాట్లాడినటువంటి 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం నిలబడటమే కాదు, మన తోటి వారిని నిలబెట్టాలి, మనం నిలబడాలి. మొట్టమొదటిగా వాక్యం ఏమి చెప్తుంది అని అంటే, గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపించలేడు. మొట్టమొదటిగా మనం నిలబడాలి, బలముగా నిలబడాలి, స్థిరముగా నిలబడాలి. తర్వాత ఎవరైతే నిలబడలేని స్థితిలో ఉన్నారో వారిని నిలబెట్టే ప్రయత్నం చేయాలి, వారిని నిలబెట్టాలి అని అంటే మనము బలమైన స్థిరమైన పునాది వేసుకోవాలి. లేకపోతే మాత్రము రాబోయే గాలి తుఫాన్లు ఎలాంటివో, ఎంత తీవ్రత కలిగినవో మనకు తెలియదు. మనం అనుకుంటున్నాము మన భక్తి జీవితం సరిపోతుందిలే, చూడకుండా చెప్తే కొన్ని సరిపోతుందిలే. జెన్సిస్ టు రెవల్యూషన్, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు విషయాలు తెలియటం కాదు, ఎంతవరకు అనుసరిస్తున్నాము, మన భక్తి జీవితంలో ఉన్నటువంటి బలము ఎక్కడ దాగి ఉన్నదో తెలుసా? భక్తి జీవితంలో బలము ఎక్కడ దాగి ఉన్నది అని అంటే మనం జ్ఞాపకం పెట్టుకునే దాంట్లో కాదు, వాక్యమును జ్ఞాపకం పెట్టుకునే దాంట్లో కాదు, హృదయపూర్వకముగా ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అందులో మన బలము దాగి ఉన్నది, అందులో మన బలం దాగి ఉన్నది. హృదయపూర్వకముగా ఇష్టపడుతూ వాలంటరీగా సంతోషముగా ఎప్పుడైతే వాక్యమునకు విధేయత చూపిస్తామో అది మన బలము, అది మన బలం. అదే విషయాన్ని మనం ఇంతకుముందు కూడా చూసాం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం మాటలు చెప్పిన తర్వాత చివరిలో కూడా 7వ అధ్యాయము 28,
29 వచనాలు మనం ఇంతకుముందు ధ్యానం చేశాము. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేశాం. యేసు ప్రభువు 30 సంవత్సరాలు ఇంటిలో పెద్ద కుమారుడుగా కుటుంబ బాధ్యతలు, అలాగే తండ్రికి సహాయం చేస్తూ, తల్లికి సహాయం చేస్తూ, ఎంతో నమ్మకంగా, అలాగే దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. విధేయత చూపించాడు సంతోషంగా. దానిని బట్టి ఆయనకు ఆ అధికారం వచ్చింది, ఆ బలం వచ్చింది, ఆ ధైర్యం వచ్చింది. అది సో కాబట్టి మనకు ఎంత తెలుసు అనే దాని మీద కాదు కానీ మనం ఆలోచన చేయవలసింది, బయట వారు కూడా ఎంత తెలుసు అనే దానికి ప్రాముఖ్యతనిస్తారు. మనకు ఎంత తెలుసు అనే దానికి వ్యక్తులు ప్రాముఖ్యత ఇస్తారు. మనం కూడా అలాగే ఇతరుల గురించి వారికి ఎంత తెలుసు అనేది ఆలోచన చేస్తాం. కానీ ఎంత విధేయత చూపించాడు హృదయపూర్వకంగా. ఏదో సమ్ బెనిఫిట్స్ పోతాయని విధేయత చూపించడం కాదు, హృదయపూర్వకంగా కేవలము తండ్రినే సంతోషపరచాలి అనే ఆలోచనతో ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అది మనకు బలము, అది మనకు విశ్వాసంలో స్థిరముగా ఉండేదానికి, రాబోయే జటిలమైన పరిస్థితులను ఎదుర్కొని నిలబడి జయించడానికి మనతో పాటు మరికొంతమందిని విశ్వాసములో బలపరచడానికి ఈ పునాది ఎంతో సహాయపడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో యేసు ప్రభు మనకు బలమైన స్థిరమైన పునాదులు వేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 6వ అధ్యాయంలో 1వ వచనంలో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. యేసు ప్రభు అంటూ ఉన్నారు, మనుషులకు కనబడాలని మీ యొక్క భక్తి కార్యక్రమాలు, నీతి కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్త పడండి, మనుషులకు కనబడాలని. ఈ హెడ్డింగ్ కింద మనం 3 విషయాలు ఉన్నాయని చెప్పుకున్నాము. ధర్మం చేయనప్పుడు అది పూర్ పీపుల్కి కానీ లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో కానీ కనబడకూడదు. మనం అసలు ఎక్కడా కూడా కనబడకూడదు. మనకు ఘనత రావాలి, ఈ పని చేసింది పలానా వ్యక్తి అని అనిపించుకోవాలనే ఆలోచన మనకు రాకూడదు. ఎందుకనంటే బేసిక్గా మనవి కాదు, మనం ఇచ్చేవి దేవునివి. అదే ఆలోచన చేశాము. ధర్మము చేయనప్పుడు మనుషుల నుంచి మనం ఘనత పొందాలని ఆలోచన చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు 5వ వచనంలో ప్రార్థన చేసేటప్పుడు, 16వ వచనంలో ఉపవాసము చేసేటప్పుడు, ఈ ధ్యానంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఏరియాస్లో మనకు శోధన ఉంటుంది. మనం మనకు తెలియకనే మనం ఆ శోధనలకి పడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా గమనించి దేవుని వైపు నుంచి చూస్తే నాలో ఏ శోధన ఉన్నది, నేను ఏ శోధనలో పడిపోయానో, నా హృదయము అంతరంగములో ఏ కోరిక, ఏ ఉద్దేశము దాగి ఉన్నదో దేవుడే బయలుపరుస్తాడు. నన్ను నేను చూసుకున్నప్పుడు నా పేపర్ నేను కరెక్ట్ చేసుకుంటే నేను అన్ని మంచి మార్కులు వేసుకుంటా, ఏదైనా పొరపాటు పడినా పర్వాలేదు అనుకుంటా. కానీ దేవుడు కరెక్ట్ చేస్తే, ఎదుటి వారు కరెక్ట్ చేస్తే నా పేపర్ని ప్రతిదీ పట్టుకుంటారు. ప్రతి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కానీ చిన్న ఎర్రర్ కూడా పట్టుకుంటారు. కానీ నా పేపర్ నేను కరెక్ట్ చేసుకున్నప్పుడు చిన్నవి ఇగ్నోర్ చేస్తాను. అయితే దేవుని వైపు నుంచి మనం చూసి ఆలోచన చేయాలి. ఇక్కడ చూస్తే, కావున నీవు ధర్మం చేసే విషయంలో వేషధారులుగా ఉండొద్దు, తర్వాత మనుషులు చూడాలని కోరుకోవద్దు. అలా కోరుకుంటే మీ తండ్రి యొద్ద మీకు ఫలము దొరకదు, మీ తండ్రి నుంచి ఫలము రాదంట. కాబట్టి ఆ ఆలోచన, ఆ యొక్క ధ్యానం చేసాము. 5వ అధ్యాయంలో 5వ వచనము ప్రార్థన గురించి మాట్లాడుతుంది. 5 నుంచి 15వ వచనం వరకు. ఈ 5 నుంచి 15వ వచనం భాగంలో 8 వరకు మనం ధ్యానం చేసాము. 8వ వచనం వరకు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీ తండ్రిని అడగక మునిపే దేవునికి తెలుసు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని యేసు ప్రభు మాట్లాడారు. 9వ వచనం నుంచి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాము. ఏమని అంటున్నారంటే యేసు ప్రభు,
పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభువు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నారు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి తండ్రి అయిన దేవునికి కుమారులుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారో వారికి యేసు ప్రభు నేర్పించేటువంటి ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఇక్కడ మొట్టమొదటగా దేవుణ్ణి మనకు తండ్రిగా పరిచయం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుడు ప్రేమ కలిగిన తండ్రి అని యేసు ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రేమ కలిగిన తండ్రిగా మరి అడ్రస్ చేయమని యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. తర్వాత, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఈ ఫస్ట్ అంటే ఈ యొక్క పరలోక ప్రార్థన అంటాం కదా, ఈ ప్రార్థన ఫస్ట్ మన అవసరాల గురించి కాదు, కానీ దేవుని నామము గురించి, దేవుని గురించినటువంటి కన్సర్న్ మనం కలిగి ఉండాలి. దేవుని మహిమపరచాలి, దేవుని రాజ్యము రావాలి, దేవుని చిత్తము నెరవేరాలి. ఇది మొట్టమొదటిగా మనకు ఉండవలసినటువంటి ఆలోచన. ఎందుకనంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. దేవుడు తాను మనల్ని ప్రేమించి మనకొక జీవితం ఇచ్చాడు. మన పాపము నుండి, లోకము నుండి, వ్యర్థత్వము నుండి బయటికి రావడానికి సహాయం చేశాడు. కాబట్టి మనము తిరిగి దేవుణ్ణి ప్రేమించే క్రమంలో, కృతజ్ఞత చూపించుకునే క్రమంలో తిరిగి ప్రేమిస్తూ దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని రాజ్యము రావాలి, దేవుని చిత్తము నెరవేరాలి అనే ఆకాంక్ష, అనే కోరిక మనకు ఉండాలి మొట్టమొదటిగా. ఇది ఈ ప్రేయర్ ఒక నమూనా, ఒక మోడల్ ప్రేయర్. అంటే ఇదే బైహార్ట్ చేసి ఇదే వల్లించాలని కాదు. అలాగే ఉన్న మాటలే మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. ఇది ప్రొసీజర్, ఇది ఒక పద్ధతి, ఇది ఒక ఆర్డర్. ఈ ఆర్డర్లో మనము మిగతావి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక సైడ్ హెడింగ్గా చెప్పుకోవచ్చు. దీని క్రింద ఏమేమి వస్తాయో అవి మనం పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే మనము దేవుని నామమును మహిమపరచాలి అనే ఆలోచనతో మనం మొదలు పెట్టాలి. అలాగే ఆయన రాజ్యము రావాలని. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. కాబట్టి ఆ రాజ్యము రావాలని, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకములో దేవుని చిత్తము ఎలా నెరవేరుతుందో దేవదూతలు కానీ మిగతా వారు కానీ ఎలా వెంటనే విధేయత చూపిస్తారో, ఎంత జాయ్ఫుల్గా విధేయత చూపిస్తారో, ఎంత కంప్లీట్గా వాలంటరీగా ఎలా విధేయత చూపిస్తారో, అలాగా నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక, భూమి యందును నెరవేరునుగాక. ఇది మొట్టమొదటి మన యొక్క ప్రార్థనలో మొట్టమొదటి అంశమై ఉండాలి. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని రాజ్యం రావాలి, దేవుని చిత్తము నాలో జరగాలి, భూమి మీద జరగాలి. ఈ ఆలోచనతో మనం ప్రార్థన మొదలు పెట్టాలి. దేవుణ్ణి అడ్రస్ చేసేటప్పుడు కూడా తండ్రి అని అడ్రస్ చేయాలి. ఎంత గొప్ప ధన్యత యేసు ప్రభు మనకు కలుగజేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ ఆలోచనలో ఇక్కడ ఫస్ట్ మనం మొదటగా ఏం చూస్తున్నామంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి మహిమపరచాలి. రెండవది ఇక్కడ 11, 12, 13, 14 వచనాలు చూస్తే, మా అనుదిన ఆహారము మా రుణస్థులను క్షమించిన ప్రకారము, అలాగే మమ్మును శోధనలోనికి తేక. రెండవది ఏంటంటే ఇది కలెక్టివ్ ప్రేయర్, అందరికీ సంబంధించినటువంటి ప్రార్థన. అంటే నేనొక్కడనే నా ఒక్క అవసరాలే తీరాలి, నేనొక్కడనే క్షమింపబడాలి, నేనొక్కడనే పాపంలో నుండి బయటికి రావాలి కాదు. అందరి అవసరాలు తీరాలి, అందరి పాపములు క్షమించబడాలి, అందరూ పాపముల నుండి బయటికి రావాలి. ఇది అందరి గురించిన ప్రార్థన. ఇది రెండవ ఆలోచన. ఈ రెండవ ఆలోచనలో ముందుకు కొనసాగితే 11వ వచనంలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇక్కడ మన అవసరాలు ఏ అవసరమైనా సరే, అది జాబ్ కానీ, ఇన్కమ్ రిసోర్స్ కావాల్సినటువంటి అది జాబ్ కానీ, బిజినెస్ కానీ,
మరి ఏదైనా, అలాగే అకామిడేషన్, హౌస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, ఏదైనా వెహికల్ కానీ, లేకపోతే హెల్త్ కానీ, ఈ మెటీరియల్ మన అవసరం ఏదైనా సరే, మన అవసరము ఏదైనా సరే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే దాని క్రింద మన అవసరాలన్నీ అడగవచ్చు. మొట్టమొదటిగా దేవుణ్ణి మహిమపరచాలి అనే ఆలోచన, రెండవదిగా మన అవసరాలు, అది ఏ అవసరమైనా సరే, అది అవసరమే కానీ లగ్జరీ కాదు, బాగా లగ్జరీ విషయాలు కాదు, డైలీ నీడ్ దాని విషయంలో అది హెల్త్ అయినా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కి వెహికల్ అయినా కావచ్చు, లేకపోతే ఉండటానికి ఇల్లు అయినా కావచ్చు, మరి ఏదైనా సరే అవసరాల గురించి మనం తండ్రి దగ్గర మనము అడగవచ్చు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అందరి గురించి, అందరి గురించి, నా ఒక్కని అవసరమే తీరాలనేది కాదు. ఇక్కడ యేసు ప్రభువు ఎంత చక్కగా ప్రార్థన నేర్పించారో గమనిస్తే ఆలోచన అర్థమవుతుంది. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఇక్కడ పాపము విషయంలో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. మేము పాపము గురించి క్షమాపణ పొందుకోవాలి, చేసిన పాపముల గురించి క్షమాపణ పొందుకోవాలి. అయితే ఎలాగా? మేము మా పట్ల ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే తప్పులు చేశారో, అపరాధం చేశారో వారిని మేము క్షమించిన ప్రకారము మా తప్పులను, మా అపరాధములను క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మా పాపములను క్షమించండి. తెలిసి తెలియక చేసిన పాపములు దయతో క్షమించమని అడిగేటువంటి మాట రెండవదిగా వచ్చింది. ఫస్ట్ అవసరాలు, తర్వాత క్షమాపణ వచ్చింది, పాప క్షమాపణ. మూడవది, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. ఈ శోధన ఏంటి అని అంటే పాపము చేసే శోధన. పాపము అంటే ప్రధానంగా రూట్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే మన సొంత చిత్తము చేసుకోవటమే పాపము. మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటమే దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా, దేవుని సంతోషానికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటమే పాపము. ఆ పాపము చేసే విషయంలో శోధన ఉంటుంది. శోధన, నా చిత్తము నెరవేర్చుకోవాలనేటువంటి ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ శోధనలో నుండి తప్పించండి. తర్వాత దుష్టు నుంచి తప్పించుము. కంప్లీట్గా ఇక్కడ 12వ వచనములో పాపములు క్షమించబడటం గురించి అడిగాము. 13వ వచనములో పాపములో నుండి బయటికి మేము రావాలి. మేమందరము, నేనే కాదు, నేను నాతో పాటు అందరము పాపములో నుండి బయటికి రావాలి అని మీరు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. చాలాసార్లు మనం పాపములు క్షమించబడే విషయంలోనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ పాపములో నుండి బయటకు వచ్చే ఆలోచన మనం చేయము. ఇక్కడ శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము అనే విషయంలో మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనకు ఒక ప్రామిస్ ఉన్నది. మనం అది గత వారం కూడా చూసాము. ఒకసారి మనం ఆ వచనాన్ని చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగచేయును. కాబట్టి ఇక్కడ శోధన విషయంలో మనకు ఒక ప్రామిస్ ఉన్నది. దానికి అనుగుణంగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. మనం చాలాసార్లు పాపములు క్షమించబడే విషయం వరకే మనము ప్రార్థన చేస్తాం. ఆ పాపములో నుండి బయటికి వచ్చే పరిస్థితి ఉన్నది అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ఆ స్థితికి రావాలని మాత్రం మనం ప్రార్థన చేయము. ఆ ఇంటెన్షన్తో ప్రార్థన చేయము. ఏదో ఒకవేళ చేస్తే నామకార్థంగా పైకి చేయొచ్చేమో, కానీ హృదయపూర్వకంగా ప్రతి పాపము నుండి, ప్రతి సొంత మార్గము నుండి నేను బయటికి రావాలని హృదయపూర్వకంగా మనము చేయాలని యేసు ప్రభు ఇక్కడ కోరుతా ఉన్నారు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. ఆ తర్వాత 14వ వచనంలోనే
తప్పించుము అన్న తర్వాత రెండు వేసి ఉన్నది అక్కడ ఫుట్ నోట్లో, రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి, ఆమేన్. నేను నా అవసరాలు తీర్చబడటము, అలాగే పాపాలు క్షమించబడటము, పాపము నుండి బయటికి రావడము, ఇవన్నీ కూడా నీ ద్వారానే జరుగుతాయి. రాజ్యము బలము మహిమ నీ బలము ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తద్వారా మహిమంతా కూడా నీకే రావాలి, తండ్రికే రావాలి. ఈ ఉద్దేశంలో ఈ ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి. ఇది నమూనా ప్రార్థన. మనం చాలాసార్లు మనము అవసరాల వరకే అడుగుతూ ఉంటాము, కానీ దేవుని నామము దూషింపబడతా ఉన్నది. దాని విషయంలో కన్సర్న్ కలిగి, దేవా నేను నా వరకు నా పరిధిలో, నేను నా క్రియల ద్వారా, నా మాటల ద్వారా, నా వ్యక్తిత్వం ద్వారా నేను ఎక్కడ కూడా మిమ్మలను మీ నామమును దూషణ పాలు కాకుండా నా మటుకు నేను చేయగలగటానికి నాకు మెలకువ శక్తి సామర్థ్యాలు ఇవ్వుదేవా అని ప్రార్థన చేస్తున్నామా? కన్సర్న్ కలిగి లేదు. మనము ఆ ఆలోచనలో లేము. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నారు, మొట్టమొదటిగా దేవుని తండ్రి నామమును మహిమపరచాలి, తర్వాత అవసరాలు అడగాలి, తర్వాత క్షమించే విషయం, మీ యొక్క పాపములు క్షమింపబడటం చూసుకోవాలి. కలెక్టివ్గా అందరి పాపములు క్షమించబడాలి, అందరి అవసరాలు తీర్చబడాలి, అందరూ పాపము నుండి బయటికి రావాలి. గతంలో మనకు అవకాశం లేదు. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల మీదకి వచ్చి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఇక మనం పాపములో పదే మనం కొనసాగే అవసరం లేదు. పాపము నుండి పూర్తిగా బయటికి రాగలము. ఇదంతా కూడా దేవుని మహిమ కొరకే. దేవుడు తన ఆత్మ ద్వారా కార్యము జరిగిస్తూ ఉండగా దేవుణ్ణి మహిమపరచాలి. అందుకోసమేది నాకు ఆరోగ్యం ఇవ్వదేవా, నాకు అవసరాలు తీర్చుదేవా, నా పాపములు క్షమించుదేవా, ఇవన్నీ ఎందుకు? దేవుని మహిమపరచడం కోసమే. ఈ ఉద్దేశంతో ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు మరి చెప్తా ఉన్నారు. అంతేగాని మనుషులు చూడాలని, మనుషుల మెప్పు కోసము పైకి ఒక రకంగా, అంతరంగంలో ఒక రకంగా వేషధారులాగా మీరు ప్రార్థన చేయవద్దు అని ఒక నమూనా ప్రార్థన, ఒక మోడల్ ప్రేయర్ అనేటువంటిది యేసు ప్రభు ఇక్కడ మనకు ఇస్తూ ఉన్నారనమాట. ఈ విషయంలో అసలు మూల ఉద్దేశమును మనం ప్రక్కన పెట్టేస్తాము. మనము మంచి వొకాబులరీ వాడాలి, లేకపోతే అందరూ కూడా నేను బాగా ప్రార్థన చేస్తున్నాను అని చూపించుకోవాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము, ఇదే మనుషులు మనల్ని అడిగినా, మనం వేరే వాళ్ళని అడిగినా, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు, మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నారు మీరు అనే ప్రశ్న మీరు విన్నారా? చాలా తక్కువ. ఒకవేళ అసలు ఎవరు ఇలా మాట్లాడరు అని అంటలేదు, కానీ చాలా తక్కువ మంది ఏ ఉద్దేశంతో మీరు ప్రార్థన చేస్తున్నారు, అసలు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అనే ప్రశ్నలు మనం కానీ వేసుకుంటే ఇక్కడ మనకు చాలా క్లియర్గా మనము ఎటువంటి ఆచారాల్లో మునిగి మనము వెళ్తున్నామో మనకి ఇక్కడ మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు అదే బలమైన పునాది వేసే క్రమములో మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే సరిచేస్తూ ఉన్నాడు. లేదు నాకు అవసరం లేదు, నేను చక్కగానే ప్రార్థన చేస్తున్నాను, నా అవసరాలన్నీ తీరిపోతున్నాయనంటే రేపు రొద్దున ఆత్మీయ జీవితంలో ఎన్నో తుఫాన్లు వస్తాయి. ఈ రోజున ప్రపంచము భయంకరంగా మరి ఎదుర్కొంటున్నటువంటి దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వైరస్ సడన్గా వచ్చింది. ఎవరు సిద్ధపడలేరు, ఎవరు దేనికి సిద్ధపడలేరు. దీన్ని ఇలాంటి ఏదైనా ఒకటి విపత్కరమైన పరిస్థితి సడన్గా వస్తే ఏంటి పరిస్థితి? సరే, మెటీరియల్ పరంగా అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కిచెన్లో కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ ఎంతవరకు వస్తాయో అంతవరకు ముందుకు వెళ్ళొచ్చు. ఆత్మీయంగా మన ఆత్మను ప్రభు యొద్దకు క్షేమముగా చేర్చాలి అని అంటే తగిన భక్తి జీవితము, తగిన పునాదులు మనలో కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మనము ఇతరులతో పాటు, లోకముతో పాటు కొట్టుకొని పోతాము. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నారు,
మీ ఉద్దేశం ఏంటి? ఇతరులు చూడాలనా, ఇతరులు మెచ్చుకోవాలనా, గంటలు గంటలు ప్రార్థన చేయటం, లేకపోతే మంచి మంచి వొకాబులరీ పదాలు వాడటం? నో 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 నో, అది కాదు ఉద్దేశం అని యేసు ప్రభు మోడల్ ప్రేయర్ ఇక్కడ మరి తన శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఒక క్లాస్ ఏంటంటే, ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళా యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. 14వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఒకవేళ మనము కానీ ఇతరులను క్షమించకపోతే మన పాపములు క్షమించబడవు. మనము ఇతరులను క్షమిస్తే మన పాపములు క్షమించబడతాయి. ఇది క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఎలా క్షమించాలి అని అంటే, నా తప్పులు దేవుడు క్షమించడు కాబట్టి నేను ఎలాగోలాగా ఇతరులు నా పట్ల చేసిన తప్పులను వారిని ఎలాగోలా క్షమిస్తాం అని అనుకుంటే పొరపాటు. అలా కాదు, హృదయపూర్వకంగా క్షమించాలంట. హృదయపూర్వకంగా క్షమించాలి అని అంటే మనము తండ్రి ప్రేమ చేత నింపబడాలి. లేకపోతే మనం హృదయపూర్వకంగా వారిని క్షమించం, ఏదో పైకి క్షమిస్తాం. ఎందుకనంటే మన అవసరాలు తీర్చబడవు, దేవుడు మన ప్రార్థన ఆలకించడు, దేవుడు మనల్ని క్షమించడని ఏదో పైకి మనం క్షమిస్తాం. అలా కాదు, హృదయపూర్వకంగా మనం క్షమించాలి అని మరి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఆ వచనం ఒకసారి చదువుదాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. హృదయపూర్వకముగా క్షమించాలంట. హృదయపూర్వకంగా క్షమించటం అంటే క్షమించి మర్చిపోవటం, మరలా అవకాశము కోసము ఎదురు చూడకుండా ఉండటం. అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని ఏదో చేద్దాము అని అనుకోవడం కాదు, వాళ్ళని విడిచిపెట్టేయడం, దేవునికి అప్పగించేయడం. హృదయపూర్వకంగా మనం క్షమిస్తే అప్పుడు మాత్రమే మనల్ని తండ్రి అయిన దేవుడు క్షమిస్తాడు. ఇది తండ్రి యొక్క లక్షణము. క్షమించడం అనేది, అవకాశాల మీద అవకాశాలు ఇవ్వడం, ప్రేమించడం అనేది తండ్రి యొక్క లక్షణం. మీరు మీ తండ్రిని పోలి నడుచుకోండి అని మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో కూడా అదే చూసాము. ఈ 6వ అధ్యాయం నాకు రాకముందు 5వ అధ్యాయంలో 44, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీ తండ్రి ఎలాగ ప్రేమిస్తున్నాడో హృదయపూర్వకంగా, మీ తండ్రి ఎలాగ సహాయం చేస్తూ ఉన్నాడో అందరికీ అలాగా మీరు క్షమించండి. అప్పుడే మీ యొక్క పాపములు క్షమింపబడతాయి. 14వ వచనము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఎన్నిసార్లు క్షమించాలి? దీని గురించి మనం ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే, మనకు గుర్తొచ్చినప్పుడల్లా, మనం ప్రార్థన చేసినప్పుడల్లా, ఎవరి మీదైనా మనకి విరోధం ఉన్నా, ఎవరికైనా మన మీద విరోధం ఉన్నా, మనకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనం వారిని క్షమిస్తూనే ఉండాలి. ఆ విషయాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చూస్తాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. కింద ఫుట్ నోట్లో 2 పైన అక్కడ క్షమించును అన్న దగ్గర 2 వేస్తుంది కదా.
మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు. మీరు ప్రార్థన చేసే ప్రతిసారి ఎవరి మీద నా విరోధం ఏమన్నా ఉంటే మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. సో హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనము మరలా పాపములో పడిపోకుండా, మనము శోధనలో సొంత చిత్తం చేసుకునే విషయంలో మనము చిక్కుబడిపోకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అని యేసు ప్రభు మనకు చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనములో క్రింద మనం చదువుతున్నాము ఫుట్ నోట్లో, రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి, ఆమెన్ ఆమెన్. విశ్వాసము కనపరిచే రీతిలో మనము అవునుగాక, దేవునికే చెల్లునుగాక, మహిమ దేవునికే చెల్లునుగాక, దేవుని చిత్తమే సిద్ధించునుగాక, దేవుని రాజ్యం వచ్చునుగాక, దేవుని నామము మహిమపరచబడునుగాక, దేవునికే మహిమ ఘనత ప్రభావములని ఒక విశ్వాసపు ఆలోచన కలిగి మనము ఆమెన్ అని మన విశ్వాసాన్ని కనపరుస్తామన్నమాట. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం. అంతేకాని ఎవరో చూడాలి, ఎవరో నన్ను మెచ్చుకోవాలి, ఎవరి కోసమో చేసేది కాదు. కేవలము ఇలా బహిరంగంగా చేసేటప్పుడు ఎదుటి వారికి అర్థం అవ్వాలి, కేవలం వారు మనతో ఏకీభవించడం కోసము. అవును ప్రభువా, సహాయం చేయండి దేవా, విడిపించండి దేవా అని కేవలం ఏకీభవించటం కోసం మాత్రమే ఎదుటి వారికి అర్థమవుతుందా లేదా అనే కన్సర్న్ కలిగి ఉండాలి. అంతేకాని మరి వారు గంటలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా గంటలు చేస్తే కానీ నన్ను మంచి ప్రార్థనా పరుడు అనుకోరు అనే ఆలోచన కాదు. తండ్రి చూస్తున్నాడు, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయండి. కాబట్టి ఈ విషయంలో మనకి ఉన్నటువంటి శోధన నుండి మనం తప్పింపబడి మనము చక్కని ప్రార్థన, దేవుడు ఇష్టపడే ప్రార్థన, దేవుడి నుంచి ప్రతిఫలం పొందుకునే ప్రార్థన మనం చేయాలని యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. మన ధ్యానమును కొనసాగిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనములో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఉపవాసం చేసే విషయంలో కూడా మనకు ఒక శోధన ఉంటుంది. ప్రజలు మనం చూడాలి, మనను గురించి ఇన్ని రోజులు ఫాస్టింగ్ చేస్తున్నారు, అన్ని రోజులు 7 రోజులు 21 రోజులు 40 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నారు అని గొప్పవారని అనిపించుకునేటువంటి ఆలోచన చేయకూడదు. మనం కేవలము రహస్యమందు చూచు తండ్రికే మనకు కనబడాలంట. 16వ వచనం నుంచి చదువుదాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుపుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కలిగి ఉండవలసినటువంటి ఉద్దేశము చాలా క్లియర్గా యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కానీ మనకు ఒక శోధన ఉంటుంది. మనము ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేసామో ప్రజలకు తెలియాలి. లేకపోతే మన ముఖములో మనం వికారంగా చేసుకొని డిఫరెంట్గా ఉండి, ఇక్కడ ఏంటంటే 17వ వచనములో నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే అనుమానం రాకుండా ఉండాలి. అంటే డైలీ రోజు ఎలాగుంటున్నారో ఫాస్టింగ్ చేస్తున్న రోజు కూడా అలాగే ఉండాలి, అనుమానం రాకుండా ఉండాలి. ప్రధానంగా అది అంటే మన పరిధిలో మనకు తెలిసినంత వరకు ఎవరకు తెలియకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ తెలిసిందనుకోండి, మనం కావాలని చెప్పలేదు, అనుకోకుండా తెలిసిందనుకోండి, వీ హ్యావ్ టు లీవ్ ఇట్, మనం దాన్ని వదిలేసేయాలి అంతే. ఇక్కడ మనం కావాలని చెప్పే ప్రయత్నం చేయకూడదు. కేవలము అనుమానం రాకుండా రహస్యమందు చూచు నీ తండ్రికే చేయాలి, ఇది ఉద్దేశమై ఉండాలి. చాలాసార్లు మనము ఈ శోధనలో పడిపోతూ ఉంటాం. నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను అనే విషయం అందరికీ తెలియాలి. గంటలు ప్రార్థన చేస్తున్నాం అనే విషయం అందరికీ తెలియాలి.
ఇలాంటి శోధనలో పడిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మనుషులు చూడాలని మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేశారనుకోండి, ఉపవాస ప్రార్థన చేశారనుకోండి, తండ్రి నుండి మీకు ప్రతిఫలం రాదు. ఎందుకనంటే మీ ఉద్దేశమును దేవుడు చూస్తున్నాడు. మీరు ప్రాణమును ఆయాస పెట్టుకుంటున్నారు, శ్రమ పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ దాని ఉద్దేశం ఏమైంది చూస్తే దేవుని ముందు అది విలువైందిగా ఎంచబడదు. మనుషులు గొప్పవారిగా ఎంచవచ్చు మిమ్మల్ని మీ ఉపవాస దీక్షను చూసి. మన ఉద్దేశము ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటువంటి క్రమములో మన ఉద్దేశము, మన క్రియలు, మన వ్యక్తిత్వము కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని వైపు నుంచి చూసినప్పుడు ఆ వ్యక్తిత్వము, మన పర్సనాలిటీ గురించి చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథము, ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించబడాలి అని అంటే మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి, మన ఆలోచన విధానము, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమని దేవుని ఎదుట, దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమని యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దేవుడు రాయించిన మాటలు 3వ వచనము, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఇది ఈ రీతిగా ఒకవేళ ఉంటే మన క్యారెక్టర్, మన అంతరంగిక జీవితము, మన వ్యక్తిత్వము, మన పర్సనాలిటీ ఒకవేళ వ్యాపారం చేసుకోవటం, కఠినంగా ప్రవర్తించటం, కలహము, వివాదము, అన్యాయము, గుద్దులాట, అన్ని ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు అన్నీ కలిగి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. ఇక్కడ అదే కొనసాగిస్తే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనములో కూడా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా అని అంటూ 6వ వచనము, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. చూడండి, మేలు చేయటం, కనికరం చూపించటం, ప్రేమ చూపించటం, ఇవన్నీ ఏమీ లేకుండా కఠినంగా ఉంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉపవాసం చేశామని మనుషులకు కనబడుతూ ఉంటే దేవుని దృష్టికి అది అనుకూలమా? కాదు. ఇదే 58వ అధ్యాయము క్రింద వచనాలకు చూస్తే, ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేస్తామో అప్పుడు 8వ వచనంలో స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనను. దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేయాలి. అది మన వ్యక్తిత్వం అయి ఉండాలి, పర్సనాలిటీ అయి ఉండాలి. అప్పుడు మనం చేసే ఈ ఉపవాస ప్రార్థనకు అర్థం వస్తుంది. కేవలము ప్రాణమును ఆయాస పెట్టుకొని, బాధ పెట్టుకొని, మనుషులకు కనబడే రీతిలో గంటలు గంటలు కావచ్చు, రోజులు రోజులు కావచ్చు, ఇది చేస్తే దేవుని దృష్టికి అది విలువైందిగా ఎంచబడదు. 7-8 వచనాలు కూడా చదువుకుందాము. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. ఇది మన వ్యక్తిత్వం అయి ఉండాలి, డైలీ లైఫ్ అయి ఉండాలి. కేవలం ప్రాణమును ఆయాస పెట్టుకోవటమే కాదు. ఈ ఆలోచన మనం కలిగి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, తండ్రి నుండి మనం ప్రతిఫలం పొందుకుంటామంట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనకి డైలీ రొటీన్ లైఫ్లో, మన భక్తి కార్యక్రమాల్లో, నీతి కార్యాలు చేసేటప్పుడు ఎలాంటి శోధన వస్తుంది, ఎలాంటి శోధనలో పడిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి దేవుడు వివరిస్తూ మనకు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువు
మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ధర్మము చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఉపవాసము చేసే విషయంలో. కాబట్టి మనము ఈ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉన్నాము. మనకు ఎంత తెలుసు అనేది విషయం కాదు, ఎంత అనుసరిస్తున్నామో అనేది విషయం. అంతకుముందు మనం గతంలో కూడా చూసాము, సుంకరి పరిసయ్యుని యొక్క ప్రార్థన కూడా చూసాము. పరిసయ్యుడు అన్నీ చేస్తున్నాడు, ఫాస్టింగ్ చేస్తున్నాడు, వారానికి 2 సార్లు ఫాస్టింగ్ చేస్తున్నాడు, దశమ భాగం ఇస్తున్నాడు, అన్ని ఆచార సాంప్రదాయాలన్నీ కలిగి ఉన్నాడు. కానీ దేవుని దృష్టికి విలువైన వ్యక్తిగా ఎంచబడలేదు పరిసయ్యుడు. కానీ సుంకరి తను రొమ్ము కొట్టుకుంటూ దేవుని వైపు చూస్తూ, దేవా పాపినైనా నన్ను కరుణించండి, పాపినైనా నన్ను కరుణించండి అని అన్నప్పుడు అతడు దేవుని దృష్టికి విలువైన వ్యక్తిగా ఎంచబడ్డాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనము విశ్వాసపు అడుగులు వేయాలి, భక్తి నేర్చుకోవాలి, మన పునాదులు బలముగా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఈ విషయంలో యేసు ప్రభు జాగ్రత్తలు చెప్తుండగా ఈ మాటల యందు లక్ష్యం ఉంచి ఆ మాటలను తీసుకొని హృదయంలో ధ్యానం చేసుకుంటూ మన జీవితాన్ని కరెక్ట్ చేసుకుందాము, భక్తి పునాదులు కరెక్ట్ చేసుకుందాము. రాబోయే సమస్యలో ఎలాగా ఉండబోతున్నాయి మనకు తెలియదు. వాటన్నిటిని జయించి నిలబడాలి అని అంటే ఈ పునాదులు బలముగా ఉండాలి. యేసు ప్రభువు మన జీవిత దినాల్ని పొడిగిస్తూ ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా మనము నేర్చుకుందాము, బలమైన స్థిరమైన పునాదులు వేసుకుందాము విశ్వాస జీవితంలో. నేను ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానములో ప్రభువా ఎన్నో విషయాలు మాకు నేర్పించారు ప్రభువా, ఎన్నో సత్యాలు మాకు బయలుపరిచారు. నీ వెలుగును నీ సత్యమును మాకు బయలుపరచుము, అవి మాకు త్రోవ చూపిస్తాయని నీ భక్తుడు ప్రార్థన చేసిన రీతిగా మమ్మలను ప్రార్థన చేయమని, మీ వైపు చూడమని మాకెన్నో జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు నాయన, ధైర్యపరుస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ శోధనలో పడిపోతామో, దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, వీటన్నిటిని వివరిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయము మాకు అందుబాటులో ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రభు. దేవుడు తన ఆత్మ ద్వారా మా విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఉన్నాడు అని మాకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, మీరు మాట్లాడిన ప్రతి మాట హెచ్చరిక హృదయంలో పదిలిపరుచుకొని ఆ ప్రకారము జీవించి రాబోయే దినాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా విశ్వాస జీవితంలో బలమైన స్థిరమైన పునాది కలిగి లోక సంబంధమైన ప్రతి విషయాన్ని జయిస్తూ ధైర్యముగా సమాధానముగా మీ కొరకు ఎదురు చూచేటువంటి బిడలుగా మేమందరం ఉండటానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.